ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున ఫిబ్రవరి మాసంలో మొదటి పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో మనం ఉండటం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, ధన్యత. ఎంతోమంది మరి ఈ ధన్యతను కోరుకున్నా పొందుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చినా దాన్ని కోల్పోతున్నారు. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని స్తోత్రం. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవము అంటే ఏంటి? దాన్ని ఈ రోజున తెలుసుకునే ప్రయత్నము దేవుని వాక్యంలో నుంచి మనం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. జాన్ 17 3rd verse. జాన్ గాస్పెల్ 17 chapter 3rd verse. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. మనం అడిగాం కదా, ఇప్పుడు అనుకున్నాం కదా, వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం అంటే ఏంటి? ఇక్కడ సమాధానం ఉంది, చక్కటి సమాధానం చూడండి. అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఇటర్నల్, దట్ దే మైట్ నో ది ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ whom thou hast sent. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు ఈ మాట. నిత్య జీవం అంటే ఏంటంటే అద్వితీయ సత్యదేవుడుని యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవటమే, ఎరుగుటయే నిత్య జీవము అని. మరి ఎంతమందికి అద్వితీయ సత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభు తెలుసు చెప్పండి? ఆ అద్వితీయ సత్యదేవుడిని యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవటమే నిత్య జీవం. అయితే ఇంగ్లీష్లో మనం గమనిస్తే, తెలుగులో అద్వితీయ సత్యదేవుడు, ఇంగ్లీష్లో మనం గమనిస్తే ద ఓన్లీ ట్రూ గాడ్. జాగ్రత్త గమనించాలి వ్యత్యాసం. ట్రాన్స్లేషన్లో అద్వితీయ సత్యదేవుడు అన్నారు, ఇంగ్లీష్లో మనం చూస్తే ద ఓన్లీ ట్రూ గాడ్. ఏకైక సత్యవంతుడైన దేవుడు, ఏకైక, ఓన్లీ. ద ఓన్లీ అంటే ఇంకెవరు లేరు అని. చాలామంది క్రైస్తవులు, సేవకులు మనం చాలా డిప్లొమాటిక్గా ఉండాలి, అందరిని కలుపుకొని పోవాలి, ఈయన ఏ విధమైన మాటలు చెప్తా ఉంటారు. మనం అందరూ మరి ఆఫ్ కోర్స్ గౌరవించాలి, కానీ సత్యం విషయానికి వచ్చినప్పుడు మనం నిర్భయంగా ప్రకటించాలి, దేవుడు ఒక్కడే అని. హల్లెలూయా. నిజమైన దేవుడు ఒక్కడే. ఆ నిజమైన దేవుణ్ణి మరియు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవటమే నిత్య జీవము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి ఆ నిజమైన ఏకైక సత్య దేవుణ్ణి, యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలవు? నువ్వు ఎలా తెలుసుకోగలవు? ద వన్ అండ్ ఓన్లీ రిసోర్స్ వీ హ్యావ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా? ఆ అద్వితీయ సత్యదేవుడైన, ఏకైక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటండి? బైబిల్ గ్రంథం, ద హోలీ బైబిల్, అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము తప్ప ఇక ఏది కూడా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని మనకి తెలియజేయలేదు. అంటే మనకేం అర్థమవుతుంది ఇక్కడ? వాక్యమును తెలుసుకొనుటయే నిత్య జీవము. ఈరోజున చాలా మంది క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నారు, కానీ నిత్య జీవము యొక్క అనుభవం లేదు వాళ్ళకి. నిత్య జీవము అని అంటే అది మనం మరణించిన తర్వాత పరలోకంలో జీవించే జీవితం అని అనుకుంటున్నారు. అది పొరపాటు. నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ప్రభువుని, సత్య దేవుడైన, ఏకైక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని
ఎలా తెలుసుకుంటావు? వాక్యము ద్వారా తెలుసుకొని ఆ వాక్యమును అనుసరించి నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో ఆ క్షణము నుంచే నిత్య జీవం నీది మొదలవుద్ది. ఎప్పుడో రాబోయే లోకములో జరిగేది కాదు ఇది. ఇక్కడ ప్రారంభమై అది కంటిన్యూ అవుద్ది అనమాట. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ రెండుగా చెప్పబడ్డట్టుగా మనం గమనిస్తా ఉన్నాం, ఇద్దరుగా చెప్పబడినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎండ్ అనేది వాడారు ఇక్కడ. ఎండ్ అనేది అంటే ఏమంటారు నాన్న? కంజంక్షన్ అంటే కలిపేదన్నమాట. ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ ఇద్దరు కదా, సో ఇద్దరిని తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మనకి వస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు ఒకటే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. బోత్ ఆర్ వన్. ఇద్దరు ఒకటే. ఒక ఉదాహరణ చెప్తాను, తర్వాత వాక్య భాగంలోకి వెళదాం. ఒక మున్సిపల్ ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే, తన ఇంట్లో అతను ఏమవుతాడు? ఇంటి యజమానుడే కదా, యజమానుడే. అయితే తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే తను డ్రెస్ వేరేది వేసుకుంటాడు, ఒక యూనిఫామ్ ఉంటుంది, అది వేసుకుంటాడు. అది వేసుకొని వచ్చి ఈ యొక్క మన వీధుల్లో కానీ మన ఇక్కడ కాలనీస్లో ఉన్నటువంటి చెత్త ఇదంతా దాన్ని అంతా ఏం చేస్తాడు? శుభ్రము చేస్తాడు. చేసి మరలా వెళ్ళిపోయిన తర్వాత ఆ డ్రెస్ తీసేస్తాడు, మళ్ళీ ఇంటి యజమానిగా అక్కడ కొనసాగుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అలాగే ఈ లోకానికి వచ్చి ఆ మురికి అనేటువంటి పాపం ఏదైతే మనుషులందరిలో మనలో ఉందో దానిని ఆయన రక్తము ద్వారా కడిగి మరలా తిరిగి వెళ్ళాడు. అది సంగతి. హల్లెలూయా. అంతేగాని ఆయన వేరు ఈయన వేరు అనేటువంటి మాటలు మనము నమ్మొద్దు. దే బోత్ ఆర్ వన్, but their duties and responsibilities and the roles they have played are different. That's it. వారు బాధ్యతాయుతంగా చేయవలసినటువంటి పనులను చేసినటువంటి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో అది వేరుగా ఉంది, కానీ వారిద్దరూ ఒకటే. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభువుని, ఏకైక సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవటమే నిత్య జీవము. నాకు మోడీ గారు తెలుసు అని మనం అంటాం, కానీ ఏం తెలుసు ఆయన గురించి? మనకి ఏం తెలుసు? ఆయన మన దేశ ప్రధాని అని మాత్రమే మనకి తెలుసు. ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడ పెరిగాడు, ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాడు, ఈ స్థాయికి రావడానికి ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఇదంతా తెలియాలంటే ఆయన జీవిత చరిత్రని చదవాలి. ఆయనతో కలిసి జీవించిన వారితో మనం మాట్లాడాలి. అప్పుడే కదా ఆయన గురించి మనం పూర్తిగా తెలిసేది. నాకు మోడీ గారు తెలుసు అంటే సరిపోదు. అట్లా ఆయన పూర్తిగా తెలియాలంటే ఏం చేయాలి? ఆయన జీవిత చరిత్రను చదవాలి. అదేవిధంగా దేవుణ్ణి, నిజమైన ఏకైక దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథం అంతా చదవాలి. లేకుండా మనం తెలుసుకోలేము. ఆ బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని చదవకుండా మనం నిత్య జీవాన్ని పొందుకోలేము. ఈరోజున క్రైస్తవులు యేసు ప్రభువుని ఎరిగి ఉన్నారు అని అనుకుంటున్నారు, కానీ సత్యమైనటువంటి ఏకైక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి వాక్యమును ఎరిగిన వారుగా ఉండట్లేదు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదివితే మనం, జాన్ గాస్పెల్ 3rd chapter 15th verse, that whosoever believeth in him should not perish but have eternal life. విశ్వసించు ప్రతివాడును. జాగ్రత్త గమనించండి, తెలుగులో కొంచెం కలిపి ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే ఎవరెవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక ఏం పొందుకుంటారంట? నిత్య జీవాన్ని. అంటే ఏం చేయాలి? నిత్య జీవం మనకు కావాలంటే, నిత్య జీవం ఏంటయ్యా అనంటే ఆయన్ని తెలుసుకోవటం,
నిత్య జీవం అయితే ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన్ని విశ్వసించాలి. తెలుసుకోవటమే కదా, ఆయన ఏం చేయాలి? నమ్మాలి. ఈ రోజున నిత్య జీవం యొక్క అర్థము తెలియనటువంటి అధోగతిలో క్రైస్తవ సమాజం ఉందంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఏదో జీవించేస్తున్నాం, బాగుట పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, అంటే హ్యాపీగా సుఖభోగాలు అనుభవిస్తున్నాం, అసలు నిత్య జీవం తర్వాత ఉందని అనుకుంటున్నారు. సత్య దేవుడైన ఏకైక దేవుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవము. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండుట ద్వారా ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. మరి ఎంతమంది యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారు? ఇక్కడ మనందరం విశ్వసిస్తున్నాం. మరి పొందుకున్నారా నిత్య జీవాన్ని? బైబిల్ చెప్తుంది కదా, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటున్నారు. అయితే మనకి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి కాబట్టి క్రైస్తవ సమాజంలో, అందుకే ఆయన్ని సరిగా తెలుసుకోలేకపోతున్నారు, నిత్య జీవాన్ని కూడా పొందుకోలేకపోతున్నారు. అసలు ఈ ఇద్దరు వేరు అనేటువంటి మాటను మనం తప్పు అని నిరూపించడానికి కొన్ని వచనాలు మనం చూద్దాం, ఎందుకంటే అవసరం. ఇక్కడ రాశారు కదా, నిత్య జీవం అంటే అద్వితీయ సత్యవంతుడైన దేవుణ్ణి మరియు యేసుక్రీస్తుని ఎరుగుట అని రాశారు కదా, వాళ్ళిద్దరు వేరు కదా అనుకుంటాం మనం. అయితే ఇక్కడ గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త John 1:1 జాగ్రత్తగా గమనించండి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. జాగ్రత్తగా చదవమ్మా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ ఇప్పుడు రెండైనాయి కదా. అక్కడ ఆదియందు వాక్యం ఉందంట, వాక్యం ఎవరి దగ్గర ఉందంట? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడు, రెండు కదా. అద్వితీయ సత్యవంతుడైన ఏకైక దేవుడు యేసుక్రీస్తు. సరే, ఇక్కడ మనకి రెండు కాలం కనిపిస్తున్నాయి. ఒకటి దేవుడు, ఇంకొకటి వాక్యము. తర్వాత వాక్యము దేవుడై ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ గమనించాను, ఇక్కడ ట్విస్ట్ వచ్చేసింది. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. మళ్ళీ వాక్యమే. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేనున్నాను, వాక్యం అంటే ఏంటి తెలుసా? వాక్కు కదా, వాక్కు. నా వాక్కు నాలోనే ఉందా లేదా వేరుగా ఉందా? నా వాక్కు నాలోనే ఉందా వేరుగా ఉందా? నాలోనే ఉంది. అది వాక్కు ఉంది నా దగ్గర, నా వాక్కు నా దగ్గర ఉంది. ఎక్కడుంది అది? నాలోనే ఉంది. అది అంటే వేరు కాదు, అది. అర్థమైందా ఇప్పుడు? దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు. అంటే ఏంటి? వాక్కు. ఆ వాక్కుని విడుదల చేశాడు, ఆ వాక్కు వెలుగుని కలుగు చేసింది. ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాట ఆయనలో నుంచి. అంటే వేరుగా లేదనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ ఆదియందు వాక్యం ఉందని మొదటిగా మనం గమనిస్తున్నాం. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నదని గమనిస్తున్నాం. ఆ వాక్యమే దేవుడు అన్నది గమనిస్తున్నాం. అంటే మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వబడింది? వాక్యానికి ఇవ్వబడింది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. అంటే ఆ వాక్యము ఎక్కడ ఉందో, ఎందులో ఉందో అదే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇప్పుడు అర్థమవుద్ది మనకి ఇంకా క్లియర్గా. అండ్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్. ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉందో, ఏ వాక్యమైతే దేవుడై ఉందో, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా నివసించిందంట. హల్లెలూయా. చదవమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే దీని అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు వారే ఆదియందు వాక్యము ఉండెను అనేటువంటి వాక్యం ఆయన. హల్లెలూయా. ఆ వాక్యము ఎవరి దగ్గర ఉందంట? దేవుని వద్ద ఉందంట.
ఆ వాక్యమే దేవుడై ఉందంట. ఆ వాక్యమే శరీరధారి అయి అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యమైనటువంటి ఆది యందు దేవుడైనటువంటి సత్యవంతుడైనటువంటి ఏకైక దేవుడు ఒకటే, వేరు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆది నుంచి ఉన్న దేవుడు. 2000 సంవత్సరాల క్రితము, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక మున్సిపల్ వర్కర్ ఎలాగైతే డ్యూటీకి వెళ్తాడో డ్రెస్ వేసుకొని, అలాగే ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడు అనేటువంటి ఆ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన రక్తంతో కడిగి మరలా వెళ్ళాడు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. అంతేగాని ఆయన వేరు ఈయన వేరు కాదు. ఆయన పని మీద వచ్చాడు. అందుకే ఆ పని మీద మనుష్య కుమారుడిగా రావాలి కాబట్టి మనుష్య కుమారుడిగానే వచ్చాడు. పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, పోలీసు వాళ్ళు ఇంట్లో మామూలుగా ఉంటారు. మరి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళు ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు, దొంగల్ని పట్టుకుంటా ఉంటారు. ఇలాంటివి మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అది వాళ్ళ రోల్ అనమాట, వాళ్ళ రోల్. మళ్ళీ ఇంటికి వెళ్తే మామూలే. అదేనండి, అది కన్ఫ్యూషన్ అవుతుంది. కానీ తండ్రి 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 అన్నాడు కాబట్టి కన్ఫ్యూషన్. సో ఇక్కడ ఆయన వచ్చింది మనుష్య కుమారుడిగా కాబట్టి ఆయన ఖచ్చితంగా తండ్రి అని సంబోధించాల్సిందే, వేరే ఆప్షను లేదు. నేను ఎప్పుడో చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఎగ్జాంపుల్ మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు నేను తిమోతి గనుపల్లి, నేను నా కుమారుడికి నేను తండ్రి కదా, ఫాదర్. నా తల్లిదండ్రులకి నేను కుమారుణ్ణి, అవునా? నా భార్యకి నేను భర్తని. నేను ముగ్గురుమా? కాదు. కానీ ద రిలేషన్, నాకు వారికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, ఆది యందు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడై ఉన్నారు, వీళ్ళు మనుషులు ప్రజలై ఉన్నారు. అది రిలేషన్. అప్పుడు ఆ తర్వాత యేసుక్రీస్తు వారి రూపంలో, అంటే కుమారుడి రూపంలో ఈ లోకానికి ఆయన వచ్చి మన కొరకు సిలువలో మరణించాడు. అది కుమారుడి రోల్. ఆ తర్వాత అందుకే కదా సంఘము, లేదంటే బైబిల్ అంతా కూడా, మొన్ననే మ్యారేజ్లో కూడా చెప్పాను, బైబిల్ ప్రారంభము వివాహంతో ప్రారంభమైంది, ఆదాము అవ్వల వివాహంతో. ఆ తర్వాత బైబిల్ ముగించబడుతుంది గొర్రెపిల్ల సంఘం యొక్క వివాహంతో. గుర్తుపెట్టుకోండి, బైబిల్ దేంతో ముగించబడుతుంది? సంఘమైన మనము వధువు అయినటువంటి గొర్రెపిల్లని యేసుక్రీస్తు వారి వివాహంతో అది ముగుస్తుంది. ప్రారంభం, ముగింపు దేంతో? వివాహం. సో వివాహం అంటే ఏకమవటం. సో నేను ఇంతకుముందు మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. నా తల్లిదండ్రులకి నేను కుమారుణ్ణి, ఆ బాధ్యత వేరు. నా కుమారుడికి నేను తండ్రిని, ఆ బాధ్యత వేరు. నా భార్యకు నేను భర్తని. నా తల్లిదండ్రులు నేను ఏకమై లేము, నా కుమారుడు నేను కూడా ఏకమై లేము. కానీ నా భార్య నేను ఏక శరీరము, ఏకమై ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది, ఒకే శరీరం అని. అదేవిధంగా సంఘం అనేటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వరుడు, ఆయన మనము ఏకము అవ్వబోతున్నాము, కానీ ఏకమై కూడా ఉన్నాం. అందుకనే మనము ఆయనకు ప్రధానము చేయబడ్డామని బైబిల్ చెప్తా ఉంది. అర్థమవుతుందా ఇప్పుడు? సో 3 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. తండ్రి అయిన, న్యాయాధిపతి అయిన తండ్రిగా ఆయనే ఉన్నాడు. మనల్ని రక్షించడానికి కుమారుడిగా వచ్చింది కూడా ఆయనే. మనల్ని ఆ నిత్య జీవములోనికి వాక్యానుసారంగా జీవింప చేయటానికి మనకి సహాయకుడిగా, ఆదరణకర్తగా మనలో ఉంటుంది కూడా పరిశుద్ధాత్ముడుగా ఆయనే. అందుకే త్రియేక దేవుడు అనేది మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేవుడైనటువంటి, ఏకైక దేవుడైనటువంటి యెహోవా అని మనం బైబిల్ ఏది చెప్తున్నామో, ఆయన ఈ సృష్టిని సృష్టించే దానికంటే ముందు, అంటే ఆది నుంచి యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి అయిన దేవుడు వారు కలిసి ఏకమై ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే చెప్పాను,
దేవుడు ఒకవేళ ఎగ్జాంపుల్ నేనైతే నాలో ఉన్న వాక్కు యేసుక్రీస్తు ప్రభు వారు వేరు వేరు కాదు, రెండు ఒకటే. అండ్ ఆ వాక్కే దేవుడు అని మళ్ళీ వాక్యం చెప్తా ఉంది. అండ్ మనం గమనిస్తే ఆ వాక్కుతోనే ఈ సృష్టి మొత్తం కూడా చేయబడింది. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. జెనసిస్ 1, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, జెనసిస్ 1st chapter 26th verse. అండ్ గాడ్ సెడ్, దేవుడు అంటున్నాడంట. ఎవరితో అంటున్నారో మనం గమనించాలి ఇక్కడ కొంచెం. ఓకే, గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్. ఏమంటున్నాడండి? లెట్ us. దేవుడు అనుకున్నాడా నేను మనిషిని చేద్దామని అనుకున్నాడని ఉంది అక్కడ? కాదు, దేవుడు అంటున్నాడంట ఒకళ్ళతో. ఎవరితో అంటున్నాడు? ఏమని? లెట్ us మేక్ మ్యాన్. మనము మనిషిని చేద్దాము ఇన్ అవర్ ఇమేజ్, మన స్వరూపంలో, మన పోలిక చొప్పున, అండ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్. మన అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు మన అని? ఇంకెవరున్నారు అక్కడ? సరే, మనం అనుకున్నట్టు దేవదూతలు వీళ్ళందరూ కేరుబులు ఇవన్నీ అనుకోవచ్చు, కానీ అవి దేవుని స్వరూపము కాదు కదా. అంటే దేవుని స్వరూపములో ఇంకా ఎవరో అక్కడ ఉన్నారు, సమానులైన వాళ్ళు ఎవరో ఉన్నారు. ఎవరిని? సమానులైన వాళ్ళతోనే కదా మనం ఆ మాట అంటాం. ఇప్పుడు నేను చెర్రీతో, చెర్రీ మన ఇద్దరం కార్ రిపేర్ చేద్దామంటే అవుద్దా? కాదు, వాడితో అన్న మాట. ఎందుకంటే వాడు ఆ పని చేయటానికి సమానుడు కాదు. నేను సంపత్తో అనొచ్చు, లేదంటే ఇంకొక నాలెడ్జ్ మెకానిక్తోనో, లేదంటే నా కుమారుడితో అనొచ్చు, పద వెళ్ళి మనం కారు రిపేర్ చేసుకుందాం. అంటే ఎవరున్నారు అక్కడ ఆయనతో పాటు? ఆయనతో సమానులు ఇంకొకళ్ళు ఉన్నారు. అదే యేసు ప్రభు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. సో ఆయన మనము నరుణ్ణి చేద్దాం. ఎలాగా? మన పోలిక చొప్పున, మన స్వభావముతో అని మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేను అబ్రహాము కంటే ముందు నేను ఉన్నాను అని. హల్లెలూయా. పాత నిబంధనలో మోషే గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తారు హెబ్రీయులకు రాసిన పత్రికలు. ఏమనంటే, మోషే ఐగుప్తు రాజ్యములో, లేదంటే ఆ యొక్క ప్యాలెస్ లో రాజుగా ఉండుట కంటే యేసుక్రీస్తుకి దాసుడుగా ఉండటానికే ఇష్టపడ్డాడని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తారు. దాని అర్థం ఏంటంటే, మోషేకి ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అని. హల్లెలూయా. సో ఇంతవరకు మనం ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకోవాలా. రెండు రాసి ఉన్నాయి కదా, లేకపోతే ఎండ్ అన్నారు కదా. సత్య దేవుడు, ఏకైక దేవుడని దేవుడిని మరియు యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నారు కదా. ఈ రెండింటిని ఎరగాలంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఇంకా ఒక విషయం చెప్పాలి మీకు. పాత నిబంధన యెహోవా అని మాట్లాడినప్పటికీ, పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా అంతా మాట్లాడింది యేసుక్రీస్తు గురించే. హల్లెలూయా. The entire Bible, the Old Testament as well as New Testaments, is all about the Lord Jesus Christ only. ఆయన గురించే. హల్లెలూయా. సో we have to understand this. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక్క వచనాన్ని మళ్ళీ చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, జాన్ గాస్పల్ 5th chapter 39th verse, 39వ వచనం మనం చదివితే యేసు ప్రభు వారు అంటున్నారు ఇక్కడ, search the scriptures for in them ye think ye have eternal life and they are they which testify of me. చదవమా. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. సో యూదులు
యేసుక్రీస్తు ప్రభువు వారు రాకమునుపే వాక్యములోనే, లేఖనాల్లోనే నిత్య జీవము ఉన్నదని దాన్ని వాళ్ళు పరిశీలన చేస్తున్నారు, దాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. అయితే అసలైన నిత్య జీవం, అసలైనటువంటి వాక్యము, సత్యవంతుడైన దేవుడు ఆయనే మనుష్య రూపంలోకి వచ్చేస్తే ఆయన వాళ్ళు గుర్తుపట్ల, ఆయన వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకని వాళ్ళతో అంటున్నాడు ప్రభు ఏమని, మీరు లేఖనాల్ని బాగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే అందులో నిత్య జీవం ఉందని చెప్పి. కానీ ఆ లేఖనాలన్నీ కూడా నన్ను గూర్చే సాక్ష్యం ఇస్తున్నాయని. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటి? పాత నిబంధన అంతా కూడా చెప్తుంది ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుని గురించే. కొత్త నిబంధన అయితే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద లార్డ్ జీసస్. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, గ్రహించకుండా పాత నిబంధన వేరు కొత్త నిబంధన వేరు, అది యెహోవా గురించి ఇది యేసు ప్రభు గురించి అని అనుకుంటారో వాళ్ళు కూడా నిత్య జీవాన్ని తెలుసుకోలేరు, పొందుకోలేరు. రెండు ఆయన గురించే చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము తెలుసుకోవలసినది పాత నిబంధన, అనుసరించవలసినది కొత్త నిబంధన. ఇది కూడా తెలియాలి. గమనించండి, వ్యత్యాసం ఉంది ఇక్కడ. రెండు ఆయన గురించే చెప్తా ఉన్నాయి. కానీ అద్వితీయ దేవుడైనటువంటి, ఏకైక దేవుడైనటువంటి దేవుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి మరియు యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అన్నది కదా. అయితే ఇక్కడ పాత నిబంధనను మనం తెలుసుకోవాలి, క్రొత్త నిబంధన మనం అనుసరించాలి. జాగ్రత్తగా గమనించాలి. సో పాత నిబంధనలో యేసు ప్రభు లేడు అని ఎవరు అనటానికి వీలు లేదు. ఆయన ఆది నుంచి ఉన్నవాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చక్కటి వాక్యాన్ని, సత్యమైనటువంటి వాక్యాన్ని, నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిత్య జీవం అనేది ఇక్కడే మనం అనుభవించాలి, అనుభవించడం ప్రారంభించాలి. అలా కాని పక్షమున నీవు ఆ అద్వితీయ సత్యవంతుడైన ఏకైక దేవుణ్ణి మరియు యేసుక్రీస్తుని ఎరిగిన వాడవు కాదని అర్థం. గుర్తుపెట్టుకో. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, you are not aware of the only true God and Jesus Christ. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇందాక బలరాం గారు అడిగారు, యేసుప్రభు ఎప్పుడు మరి తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూజన్ వస్తుంది అందరికీ అని. ఈ కన్ఫ్యూజన్ అప్పుడు శిష్యులకు కూడా వచ్చింది. అయితే చాలా తెలివిగా ఫిలిప్ గారు ఆయనకున్నటువంటి కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవటమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశాడు. ఒకసారి 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. Philip said unto him, Lord, show us the Father, and it sufficeth us. చదవమ్మా. అప్పుడు ఫిలిప్పు, ఆ పైనంతా యేసుప్రభు వారు 14వ వచనం, మీరు మరి దేవుని నమ్మారు, తండ్రిని నమ్మారు, నన్ను కూడా నమ్మండి అని తండ్రి 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 అని మాట్లాడుతున్నాడు కదా అని ఈ ఫిలిప్కి డౌట్ వచ్చింది. నా తండ్రి తండ్రి అంటున్నాడు, మరి ఏంటి ఇది అని డౌట్ వచ్చి ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, ఒక్కసారి ఆ తండ్రిని మాకు చూపించాయా, మాకంతే చాలు తండ్రి నానా, మాకు ఎందుకంటే చెప్పాను, మాకు కన్ఫ్యూజన్ కూడా ఉంది. అప్పుడే తండ్రి తండ్రి అంటున్నాడు, మరి ఈయన ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఒక్కసారి చూపించా అని అడిగాడు. యేసుప్రభు ఏమన్నారు చూడండి సమాధానం. యేసుప్రభు వారు అంటున్నారు 9వ వచనం, Jesus said unto him, have I been so long time with you, and yet hast thou not known me, Philip? He that hath seen me hath seen the Father. And how said thou them, show us the Father? చదవమ్మా. యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను, మీ యొద్ద ఉన్నా కూడా నీవు నన్ను ఎరగవా. ఏంటి నన్ను అంటే తండ్రిని తెలియదు అంటున్నావు ఏంటి, నువ్వు తండ్రిని చూపించమంటున్నావు ఏంటి, నేనే మీతోనే ఉన్నాను కదా ఆ తండ్రిని నేను అంటున్నాడా. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక, తండ్రిని
మాకు కనపరచుమని తండ్రిని మాకు కనపరచమని ఏల చెప్పుచున్నావు. ఎలా చెప్తున్నావు ఏంటి ఫిలిప్పు? ఇప్పుడు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత మాట్లాడుకునేటప్పుడు ఎవరన్నా బలరాం గారు కానీ ఇంకెవరన్నా అయ్యా పాస్టర్ గారు మీరేనా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది అది? మరి ఇప్పుడు దాకా వాక్యం వింటున్నారు, ఇంతకాలంగా వాక్యం చెప్తుంటే అంటున్నారు, సంఘాన్ని నడిపిస్తుంటే చూస్తున్నారు, సంఘ కాపరిగా ఉంటాం మీరు చూస్తానన్నారు కదా, మళ్ళీ పాస్టర్ గారు ఎవరు అడిగితేట, పాస్టర్ గారిని ఒకసారి చూపించమని అడిగితేట, అంతే కదా. ప్రభు అలాగ అడిగాడు అక్కడ. సో ఆ డౌట్ క్లియర్ అయిపోయిందండి అప్పుడే, ఆయన అప్పుడే క్లియర్ చేశాడు. బైబిల్లో నేను చెప్తున్నాను కదా, అసలు బైబిల్ అనేదే సత్యము. ఎలాంటి సత్యం అంటే మనకుండే లోక సంబంధమైన కాదు, ఆత్మ సంబంధం, ప్రతి దానికి సమాధానం అది. మనలో ఏమాత్రం అనుమానము కానీ, ఏమాత్రము సందేహము కానీ, కన్ఫ్యూజన్ కానీ లేకుండా స్పష్టంగా మనకి తెలియజేసే సత్యమే బైబిల్ గ్రంథం. ఇక దీంట్లో దీన్నే డౌట్ పట్టాడంటే ఇక వాడిని ఏమనాలి? యేసుప్రభు అన్నారా, ఏమన్నారు ఆయన? నువ్వేంటి తండ్రిని చూపించమని అడుగుతున్నావు ఫిలిప్పు? ఇంతకాలం నువ్వు ఉంది నాతో, అంతేకాదు నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. సో దెర్ ఇస్ నో అదర్ గాడ్ దాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అంతేకాదు పాత నిబంధనలో ఒక మాట కూడా మీకు చూపిస్తాను, అది చూస్తే ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. యెషయా గ్రంథము, ద బుక్ ఆఫ్ ఐజయా 9th చాప్టర్, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, 6th verse, జాగ్రత్తగా వినండి. ఫర్ అంటు us a child is born. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి ప్రవచనాత్మకంగా చెప్తున్నటువంటి మాట. మన కొరకు శిశువు పుట్టాడు అని. అంటు us son is given, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని. And the government shall be upon his shoulders. ఈ యొక్క భారమంతా కూడా ఆయన భుజాల మీద ఉంటుంది అని. And his name shall be called. ఆయనని ఏమని పిలుస్తారు, ఏమని ఆయన పిలువబడతారు? ఎవరు? అనుగ్రహించబడిన కుమారుడు. ఏమని పిలువబడతాడంట? వండర్ఫుల్, ఆశ్చర్యకరుడు, కౌన్సిలర్, ఆలోచనకర్త, ఆ తర్వాత ద మైటీ గాడ్. ఏంటండి? ఎవరు అలా పిలువబడతారంట? మనకు అనుగ్రహించబడిన కుమారుడు, ఎందుకంటే ఆయనే దేవుడు కాబట్టి. ది మైటీ గాడ్. ఆ తర్వాత ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటది? ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు. ఎవరిని గురించి చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు గురించే. సో యేసు ప్రభు వేరు, తండ్రి వేరు అనుకునే అజ్ఞాన దశలో మనం అసలు ఉండకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా అంత స్పష్టంగా యెషయా ప్రవక్త చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు కూడా చెప్పారు, అరే బాబు నేను ఇప్పుడు దాకా మీతోనే ఉంటే మళ్ళీ నన్ను చూపించమంటారేంటి అని. ఆ తర్వాత చూడండి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కర్త, అధిపత్య. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. తండ్రి అంటున్నారు. ఆయన ఎవరండి అంటే ఆయనే సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో దెర్ ఇస్ నో అదర్ God. He is, and He is always the God, Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఎప్పటికీ ఆయనే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకసారి మనం ఇర్మియా గ్రంథం కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే అద్వితీయ సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగుటయే మరియు యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. సో ఈ మాటల్ని ఒకసారి మనం ఇర్మియా ప్రవక్త మాటల్లో కూడా చూద్దాం. ద బుక్ ఆఫ్ జెర్మియా 9th చాప్టర్. తెలుసుకోవాలా, ఆయన తెలుసుకోవటమే నిత్య జీవం.
ఆ తెలుసుకున్న ఆయన్ని విశ్వసించటమే నిత్య జీవాన్ని పొందుకునే మార్గం, వేరే మార్గం లేదు. తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదివినట్లయితే, the book of Jeremiah 9 chapter 23rd and 24th verses. Thus said the Lord, let not the wise man glory in his wisdom, neither let the mighty man glory in his might, let not the rich man glory in his riches, but let him that glorieth glory in this, that he understandeth and knoweth me, that I am the Lord, which exercise loving kindness, judgment and righteousness in the earth. For in these things I delight, said the Lord. చదవమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. చేశారా? ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తే వాళ్ళు సాధించిన వాటిని బట్టి ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉంటారు మనుషులు. ఇది సంపాదించా, అక్కడ బంగ్లా కొన్నా, ఇది కొన్నా, లేదంటే పెద్ద ఆఫీసర్ అయ్యాం, లేదా పలుకుబడి సంపాదించాం, నాకింత జ్ఞానం ఉంది, నాకింత బలం ఉంది. అవి కాదు మన అతిశయ కారణం. చదమ్మా 24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను? మనం దేన్ని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి, తెలుసుకోవటం కాదండి, జాగ్రత్తగా గమనించండి. పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను. హల్లెలూయా. అట్టి వాటిలో నేను అందించువాడనని యెహోవా. ఇక్కడ మనం గమనిస్తే మనకేం అర్థం అవుతుందంటే, ఎవరైతే అద్వితీయ సత్యవంతుడైన ఏకైక దేవుణ్ణి మరియు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశీలనగా తెలుసుకుంటారో, ఆ తెలుసుకున్న దాన్ని బట్టి గర్వపడొచ్చు అంట మనం. హల్లెలూయా. ఎందుకనంటే అలా తెలుసుకున్న మనము రక్షణ అనేటువంటి బహుమానాన్ని పొందుకున్న వాళ్ళం కాబట్టి. హల్లెలూయా. నీకు గోల్డ్ మెడల్ వస్తే ఎంత గర్వపడతావు? ఆ గోల్డ్ మెడల్ కూడా నువ్వు ఏదో సాధిస్తేనే, కష్టపడితేనే వచ్చింది. కానీ అలా కాకుండా ఉచితంగా నీకు రక్షణ అనేటువంటి వరాన్ని దేవుడు నీకు ఇస్తే ఇంకెంత ఆనందం. మనం డబ్బులు పెట్టి ఏమైనా కొనుక్కుంటే ఆనందం పెద్దగా రాదు. అది 10,000 ఐటమ్ అయినా, ఒక 100 రూపాయల ఐటమ్ మీకు డ్రాలో వచ్చిందండి, ఫ్రీగా ఇస్తే ఎంత ఆనందం, ఎంతమంది చెప్పుకుంటామో మన డ్రాలో మాకు వచ్చింది తెలుసా, అది వచ్చింది తెలుసా అని. ఎందుకంటే ఆ ఉచితమైన బహుమానం యొక్క ఆనందము వేరు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనుషులు ఈ లోకంలో దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు, నన్ను పరిశీలనగా తెలుసుకున్నట ద్వారా నేనే దేవుణ్ణని, న్యాయము తీర్చే దేవుణ్ణని, నీతిమంతుడైన దేవుణ్ణని, ఈ లోకమంతా కూడా నా స్వాధీనంలో ఉందని, సృష్టికర్త నేనే అని తెలుసుకోవటంలో అతిశయించాలని. హల్లెలూయా, హల్లెలూయా. So we should all know that God has sent the Lord Jesus Christ also. ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఆ యొక్క 3వ వచనం ఏమని? నిత్య జీవం అంటే ఏంటి? అద్వితీయ సత్యవంతుడైన దేవుణ్ణి మరియు యేసుక్రీస్తు, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే దీని అర్థం ఏంటంటే, వీళ్ళిద్దరిని తెలుసుకోవటమే కాదు, యేసు ప్రభువుని ఆ దేవుడే పంపాడు అనే విషయం కూడా తెలుసుకోవాలి. వీళ్ళిద్దరిని తెలుసుకోవాలి, వీళ్ళిద్దరు ఒకటే అని తెలుసుకోవాలి, ఆయన పంపిన వాడు ఈయనని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా తండ్రి పంపిన వానిగా ఎవరి గురించి రాయబడలేదు, గుర్తుపెట్టుకోండి. తండ్రి పంపిన వానిగా, దేవుడు పంపిన వానిగా ఎవరి గురించి రాయబడలేదు, కేవలం యేసు ప్రభు గురించి మాత్రమే రాయబడి ఉంది. ఇంకెవరు కూడా తండ్రి నన్ను పంపారని ఇంక ఏ ప్రవక్త కానీ ఎవరు కూడా ఆ మాట అనలేదు, కేవలం యేసు ప్రభు మాత్రమే అన్నాడు. సో ఒక్కసారి ఆ మాటలు కూడా మనం చూద్దాం. బికాజ్ నో వన్ ఇన్ ద బైబిల్
entire Bible said that Father had sent me except the Lord Jesus Christ. That means he is the only one who's sent by the Father God and his eternal life. So కేవలము దేవుడు పంపిన కేవలం ఏకైక ఒకే ఒక మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందే నిత్య జీవం ఉంది. ఆయనే నిత్య జీవం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 36-37 వచనాలు. జాన్ గాస్పుల్ 5th chapter 36 and 37th verse. But I so 5th chapter kada, okay, sorry, right. John Gospel 5th chapter, yes, 35-36 చదువుదామండి. ఓకే. He was a burning and shining light, and you are willing for a season to rejoice in his light. But I have greater witness than that of John, for the works which the Father hath given me to finish, the same works that I do, bear witness of me that the Father hath sent me. చదవమ్మా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యేసు ప్రభు వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో అతడు కూడా నా గురించే సాక్ష్యం ఇచ్చాడు. అయితే అది కొంత మట్టుకే చదమ్మ తర్వాత. అయితే యోహాను సాక్ష్యము కంటే యోహాను కూడా అన్నాడు కదా. ఏమన్నాడు యోహాను? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను అర్హుడను కాను అన్నాడు కదా. సో ఆయన సాక్ష్యం ఇచ్చాడు, కానీ దానికంటే గొప్ప సాక్ష్యం అని ప్రభు చెప్తున్నాడు. చదవమ్మా ఏమన్నా. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. సో నిత్య జీవం యొక్క డెఫినేషన్ యోహాను 17:3 మనం చూసినట్లయితే అద్వితీయ సత్యదేవుడును మరియు ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని ఉంది కదా. సో ఆయన పంపాడు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడే అదే నిత్య జీవం. అందుకే ఇక్కడ మనం ఈ వచనాన్ని చదువుతున్నాం. ఏమనుంది ఇక్కడ? ఆయన నన్ను కొన్ని పనుల నిమిత్తం, లేదంటే ఒక పని నిమిత్తం పంపించాడు. నేను ఏదైతే ఆయన చెప్పిన పనులు చేస్తున్నానో ఆ పనులే నాకు సాక్ష్యము. ఏమని? ఆయన నన్ను పంపాడు అని. అదేవిధంగా యేసు ప్రభువారు తన శిష్యులతో అన్నాడు, నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మలను పంపిస్తున్నాను అన్నాడు కదా. హల్లెలూయా. సో ఆయన ఎలాగైతే తండ్రి చేత పంపబడి ఏ నిమిత్తం, ఏ పని నిమిత్తం, ఏమి చేయటానికి వచ్చాడో అవన్నీ ఎలాగైతే చేశాడో అదే విధముగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా పంపబడిన వారమై శిష్యుల వలె మనకు ఇవ్వబడిన పనులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు నిత్య జీవాన్ని మనం అనుభవిస్తాము. హల్లెలూయా. As the Father God sent the Lord Jesus with a purpose, and he has finished his purpose of life, if we also do as Jesus asked his disciples and sent them into the world to preach the gospel and make disciples of all nations, then we will receive the eternal life in this world and live eternal life. ఒకసారి యోహాను సువార్త 6:29, John Gospel 6th chapter 29th verse. Jesus answered and said unto them, this is the work of God, that ye believe on him who hath sent. చదవమ్మా. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. పాత నిబంధన చెప్తా ఉంది ఏమని? ఇదిగో నేను ఒక నూతన క్రియను
చేయబోచున్నాను, అది ఇప్పుడే మొలచును అని ఒక వాక్యము మనం పాత నిబంధనలో చూస్తాం. సో దేవుని క్రియ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు విశ్వసించటమే. ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు విశ్వసించటమే నిత్య జీవాన్ని పొందుకోవటానికి నీకున్న ఏకైక మార్గము. The work of God is a free gift of salvation, which comes to you as eternal life by believing in the Lord Jesus Christ, whom He has sent. So, మనం యేసు ప్రభువుని నమ్ముతున్నాం. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు పంపించాడని నమ్ముతున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఇద్దరు కాదు ఏకమై ఉన్నారని నమ్ముతున్నాం. అయితే మనం చేయింది ఏంటి అనంటే పరిశీలనగా సంపూర్ణముగా దేవుడైనటువంటి వాక్యముని మనము తెలుసుకోకపోవటం, తెలుసుకున్నా కూడా అనుసరించకపోవటం. తెలుసుకుంటేనే అనుసరిస్తేనే మనము ఆ నిత్య జీవాన్ని అనుభవించగలం. హల్లెలూయా. ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదువుకుందాం. 53rd వర్స్ నుంచి జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మొదటి ఆదివారం మనం ప్రభు బల్లలో పాలుభాగస్తులు అవుతాం. అయితే ప్రభు బల్ల అనేది అది సాదృశ్యం మాత్రమే, అది కేవలము ఒక మాదిరిగా మనకి ఇవ్వబడింది, కానీ దాని అర్థము వేరు. దాని రోజున మనం తెలుసుకుందాం. ఈ నిత్య జీవం ఏంటో డెఫినేషన్ అయితే మనకి అర్థమైంది. అది పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలనే విషయం కూడా మనకి అర్థమైపోయింది. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన వాక్యాన్ని, ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, పరిశీలనగా ధ్యానించాలని ఉంది కదా. ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. నెక్స్ట్ లెవెల్ వాక్యాన్ని మనం ఏం చేయాలి అనేది ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుంచి. జాన్ గాస్పెల్ 6th chapter from 53rd verse. Then Jesus said unto them, Verily, verily, I say unto you, except ye eat the flesh of the Son of Man and drink his blood, ye have no life in you. చదవమ్మా. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క శరీరాన్ని తినాలంట, ఆయన రక్తాన్ని తాగాలంట, అప్పుడే మనలో జీవము ఉంటది అంటున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత వచనం 54. Whoso eateth my flesh and drinketh my blood hath eternal life. Hallelujah. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఇది గమనించండి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆయన శరీరం ఆయన రక్తం ఎక్కడ దొరుకుద్దు అని పరిగెత్తాలి, ఎతకాలా చెప్పండి? లేకపోతే నెలకోసారి లేకపోతే వారం వారం మనం తీసుకునే ఆ రొట్టెలో ఆ ద్రాక్షరసంలో ఉంటుంది అది చెప్పండి, ఎందులో ఉంది అది? వాక్యమే. హల్లెలూయా. అంటే నిత్య జీవం గలవాడు ఎవడని చెప్తాడు ప్రభు? వాక్యాన్ని తినేవాడు. ఎందుకు తినటం అనేది ఎందుకు చెప్పాడనంటే, ఒక మాట ఆలోచించండి. మనం ఈ లోకంలో జీవించడానికి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం తింటున్నాం, తాగుతున్నాం, అవునా? ఆహారాన్ని తింటున్నాం, పానీయాన్ని తాగుతున్నాం. ఆ రెండు లేకుండా బ్రతకగలమా? మనం జీవించగలమా? జీవించలేం. తినకుండా తాగకుండా మనం జీవించలేం. తిని తాగినప్పుడు మనము జీవిస్తున్నాం, తినటం తాగటం ద్వారా జీవిస్తున్నాం. అదే విధంగా నిత్య జీవము కూడా మనం ఈ లోకంలో ఇది పరలోక రాజ్యానికి సంబంధించి కాదండి, ఇదంతా ఈ లోకంలో గురించే. జాగ్రత్త గమనించండి. ఈ లోకములో నిత్య జీవము ఎవరికి ఉంటుందా అనంటే, దేవుని యొక్క శరీరమును తింటూ ఆయన రక్తమును తాగే వారికి నిత్య జీవము ఉంటుంది. ఎందుకనంటే ఆ వాక్యమే మన జీవాహారము కాబట్టి. హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి కావాల్సిన జీవాహారం అనేటువంటి వాక్యాన్ని మనం తిని తాగుతున్నప్పుడే మనము నిత్య జీవము కలవారము. అప్పుడేమవుతుందంట చూడండి, అండ్ ఐ విల్ రైజ్ హిమ్ అప్ ఎట్ ద లాస్ట్ డే. చదవమ్మా. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎవరిని లేపుతాడంట దేవుడు? ఆయన శరీరమైనటువంటి, ఆయన రక్తమైనటువంటి ఆ శరీరము అనేది జీవాహారానికి సంబంధించింది. అయితే ఆ రక్తం అనేది నిబంధనకి సంబంధించింది.
ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడండి? జీవాహారము నేనే కదా. రిఫరెన్స్లోకి వెళ్తే టైం సరిపోదు, మీకు తెలుసు. ఈ ఆహారం తిన్నవాడు ఇంకెన్నటికి మరలా ఆకలి అన్నాడు. అదేవిధంగా ఆయన రక్తము ద్వారా మనకి అనుగ్రహించబడిన నూతన నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎవరు కొట్టివేయలేరు. హల్లెలూయా. సో నూతన నిబంధనతో కట్టబడి జీవాహారమైనటువంటి వాక్యాన్ని భుజించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిత్య జీవాన్ని పొంది ఉన్నారని చెప్తున్నాడు. మళ్ళీ చదువు ఒకసారి 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున చేసేవాడే నిత్య జీవం కలవాడు అనేటప్పటికీ మనోళ్ళందరూ ఏమైపోయిందంటే ఏదేమైనా కానీ ఎట్టున్నా కానీ ఆదివారం మాత్రం ఫస్ట్ సండే చర్చికి రావటం, ఆ రొట్టె బల తీసుకొని అమ్మాయా అనుకొని వెళ్ళిపోతున్నాడు. అది కాదురా బాబు, అది ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చేయమన్నాడు, అంతేగాని ఇది కాదు. ఓకే, ది పర్పస్ వేరు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేసేది మనం, ఆయన సులువు శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి చేసే పని ఇది. కానీ అసలైన ఆ యొక్క రొట్టె లేదా ఆయన శరీరము, ఆయన రక్తం అంటే ఏంటంటే వాక్యము. హల్లెలూయా. ప్రత్యేకించి క్రీస్తు బోధ, ప్రత్యేకించి అపోస్తుల బోధ, అన్నిటికంటే ప్రత్యేకించి నూతన నిబంధన. హల్లెలూయా, న్యూ టెస్టిమెంట్. ఆ తర్వాత 55వ వచనం చూడండి. ఫర్ మై ఫ్లెష్ ఈజ్ మీట్ ఇండీడ్ అండ్ మై బ్లడ్ ఈజ్ డ్రింక్ ఇండీడ్. చదువమ్మా 55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. సో ఇప్పుడు మనకి నిజమైన ఆహారం ఏంటి అనంటే వాక్యమే. నిజమైన పానీయము లేదా త్రాగేది ఏంటి, తాగాల్సింది ఏంటి అనంటే వాక్యమే. క్రొత్త నిబంధనలో ఉంటూ క్రొత్త నిబంధనలో వాక్యమైనటువంటి జీవాహారాన్ని మనము తినాలి. అప్పుడు మనం నిత్య జీవం కలిగిన వారంగా ఉంటాము, నిత్య జీవాన్ని కలిగి ఉంటాము. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 68 చదవండి ఒకసారి. 6th chapter 68th verse. John Gospel 6th chapter 68th verse. Then Simon Peter answered him, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. సియోను ఇక్కడ పేతురు సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారికి సిలువుకి వెళ్లే ముందు ఆ సమయం వచ్చేటప్పటికి ఆయన వెంబడించినటువంటి వేల మంది ఆ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా వదిలేశారు. ఆయన ఏర్పరచుకున్న 70 మంది శిష్యులు కూడా వదిలేశారు. ఇక ఈ 12 మందే మిగిలారు. వాళ్ళని చూసి ప్రభు అన్నాడు, ఒకసారి పై వచనం చదివితే, Then said Jesus unto the 12, Will ye also go away? అయ్యా మీరు కూడా నన్ను వదిలిపెట్టేస్తారా అని వాళ్ళ వైపు చూసి అన్నాడు ప్రభు దీనంగా. అంటే పేతురు అన్న మాట చూడండి, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలం? టు whom shall we go? Thou hast the words of eternal life అన్నాడు. హల్లెలూయా. చదవమ్మా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. హల్లెలూయా. సో నిత్య జీవము ఆయనే, నిత్య జీవము గల మాటలు కూడా ఆయనవే. ఆయన యొద్ద తప్ప, ఆయన పలికిన మాటలు తప్ప ఇక ఏవి నిత్య జీవానికి సంబంధించినవి కాదు. అయ్యా నిత్య జీవానికి మాకు కావాల్సిన మాటలే నీ దగ్గర ఉన్నాయా, మేము ఇంకెక్కడికి వెళ్తాం అంటున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ భుజించమని, పానీయంగా సేవించమని చెప్తున్నది అక్కడ ఆ రొట్టెనో ద్రాక్షరసమునో కాదు, లేదంటే ఇంకోదో కాదు, కానీ ఆయన మాటలే నిత్య జీవానికి సంబంధించిన ఆయన మాటలనే మనము భుజించడం అంటే ఏంటండి? పాటించటమే, అనుసరించాలి. అనుసరించి జీవించకపోతే అది వ్యర్థము. నువ్వు తిన్న వాక్యము, లేదంటే నువ్వు ఆహారం తిన్నావు, నువ్వు తిన్న ఆహారము వాంతి అయిపోయింది అనుకో, అది ఉపయోగపడుద్దా నీకు? నువ్వు తిన్న ఆహారము అలాగే ఏదో ప్రాబ్లం ఉంది నీకు, తిన్నట్టుగా మొత్తం బయటికి వెళ్ళిపోయింది అనుకో కింద నుంచే, ఏమైనా ఉపయోగమా? లేదు. ఆ తిన్న ఆహారం ఏమవ్వాలి? అది డైజెస్ట్ అవ్వాలి, అది రక్తంలోకి వెళ్ళాలి, రక్తంలో నుంచి ప్రతి అణువులోనికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే నీకు శక్తి వస్తుంది, నువ్వు జీవిస్తావు. అదేవిధంగా వాక్యం అనే ఆహారాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలనంటే అది మన అణువులోనికి వెళ్ళే విధంగా తీసుకోవాలి. హల్లెలూయా. We must be filled by the word of God. Then only we can led by the word of God.
వాక్యము చేత నింపబడినప్పుడు మనం వాక్యము చేత నడిపించబడతాం, వాక్యము చేత జీవిస్తాం. ఆ వాక్యము చేత జీవించబడటమే నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ యొక్క 56వ వచనం చదువుదాం. 56, John 6:56 వర్స్. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. He that eateth my flesh and drinketh my blood dwelleth in me and I in him. చదవమ్మా. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వాని అందును నిలిచి ఉందుము. సో ఎవరైతే ఆయన రక్తమును త్రాగి ఆయన యొక్క శరీరమును తింటారో వాళ్ళలో ఆయన ఉంటాడంట, ఆయన వాళ్ళల్లో ఉంటారంట. హల్లెలూయా. ఎలాగైతే మనం ఆహారము తీసుకుంటే ఆహారం మనలో ఉంటుందా లేదా? మన అణువులోకి వెళ్ళిపోతుంది. అవునా? అణువులోకి వెళ్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం జీవిస్తున్నాం. అలాగే వాక్యం అనే ఆహారాన్ని మనం తిన్నప్పుడే మనము ఆ నిత్య జీవమును జీవిస్తాము. లేకపోతే మామూలు జీవితం జీవిస్తాం అందరిలాగా. క్రైస్తవేతరులకు ఉండాల్సిన వ్యత్యాసం ఏంటంటే మనం నిత్య జీవాన్ని జీవిస్తాం, ఇక్కడ వాళ్ళు సాధారణమైన జీవితాన్ని జీవిస్తారు. మనము వాక్యం అనే జీవాహారం ద్వారా జీవిస్తాం, ఇక్కడ వాళ్ళు శరీర సంబంధమైన ఆహారం ద్వారా జీవిస్తారు. ఇక్కడ ఈ వ్యత్యాసం మనలో ఉండాలి. ఈ వ్యత్యాసం లేకపోతే వాళ్ళకి మనకి తేడా లేదు. 58వ వచనాన్ని మనం చూస్తే 57వ వచనం. యాజ్ ద లివింగ్ ఫాదర్ హ్యాస్ సెంట్ మీ అండ్ I live by the Father, so he that eateth me, even he shall live by me. చదవమ్మా. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. సో ఏ వాక్యమే మనకు తెలుసు కదా, యేసుప్రభువు వారి గురించి. బాలుడు చిన్ననాటి నుంచే దేవుని జ్ఞానమందు ఎదుగుచు బలం పొంది దేవుని దయను కృపను పొందుకున్నాడనే వాక్యాన్ని మనం చూస్తాం లూకా సువార్త 2వ అధ్యాయం. అదేవిధంగా మనము కూడా ఎప్పుడైతే వాక్యము ద్వారా జీవిస్తామో ఆ జీవితమే నిత్య జీవము. వాక్యాన్ని అనుసరించి జీవిస్తామో, వాక్యం చెప్పినట్టుగా జీవిస్తామో అది నిత్య జీవం. హల్లెలూయా. ఆ తర్వాత 58వ వచనం. అండ్ దిస్ ఈస్ దట్ బ్రెడ్ విచ్ came down from heaven, not as your fathers did eat manna and are dead. He that eateth of this bread shall live forever. చదవమ్మా. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు. ఏమండి, ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారమా? కాదు, ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ తినియు చనిపోయినట్టు కాదు. వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ మనల్ని కాపాడగలదా, రక్షించగలదా? రక్షించలేదు. ఓల్డ్ టెస్టిమెంట్ వాక్యాన్నే చదివారు మన పితరులు, అదేవిధంగా ఇప్పటికీ యూదులు. అది వాళ్ళని ఏమాత్రము రక్షించలేదు. అయితే ఇది పరలోకం నుంచి డైరెక్ట్ గా వచ్చిన ఆహారం. ఇది చదవమ్మా. ఈ ఆహారం తిన్నవాడు, ఈ ఆహారం నూతన నిబంధనలో క్రీస్తు బోధ అయినటువంటి ఈ ఆహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాను అన్నా లేదా? ఏమండి, చదవండి పౌలు గారు చదివిన మాట. అంటే దాని అర్థం ఏంటి? ఆ పౌలు గారిలో జీవిస్తున్నది ఏంటంటే వాక్యం. హల్లెలూయా. చదవమ్మా 2:20 గలషియన్స్ 2nd chapter 20th verse. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రమును, పాత నిబంధనను, అప్పుడున్నటువంటి అనేక శాస్త్రాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా అనుసరించి జీవించాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు కదా. ఎందుకంటే అవన్నీ ఆయనలో నిండి ఉన్నాయి. వాటన్ని ధ్యానించాడు, వాటన్ని అవపోసన పట్టాడు, వాటిని అనుసరించి జీవించాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని ఎదుర్కొన్నాడో అవన్నీ పోయినాయి. హల్లెలూయా. అవన్నీ పోయినాయి. ఇప్పుడేమొచ్చేసింది?
యేసు క్రీస్తు బోధ వచ్చింది, నూతన నిబంధన వచ్చింది. హల్లెలూయా. సో ఇప్పుడు దేన్ని బట్టి జీవిస్తున్నాడు ఆయన? క్రీస్తు బోధన బట్టి జీవిస్తున్నాడు, అపోస్తుల బోధన బట్టి జీవిస్తున్నాడు. అందుకే జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తే, నీలో నాలో కూడా క్రీస్తే జీవించాలంటే క్రీస్తు బోధతో మనం నింపబడాలి, క్రీస్తు బోధన అనుసరించి మనం జీవించాలి. అది క్రీస్తు నాలో జీవించడం అంటే. హల్లెలూయా. ఏదో పరిశుద్ధాత్మ ఉందని చెప్పి గంతులేయటం, ఎగరటం, కేకలేయటం ఇది కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. నిత్య జీవం అది కాదు. నిత్య జీవం ఏంటంటే క్రీస్తు బోధ అనుసరించి నువ్వు జీవించడం. దాన్ని అనుసరించి జీవించాలంటే అది నీలో అణువులో నిండిపోయి ఉండాలా. ఆయన బోధతో నింపబడాల నువ్వు. అప్పుడు ఆయన బోధని అనుసరించి నువ్వు జీవిస్తావు. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట మనం చూస్తాం. జాన్ గాస్పెల్ 6th chapter 35th verse. And Jesus said unto him, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునో దప్పికొనడు. చూసారా, ఆకలి దప్పిక రెండు ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. వాటికి సొల్యూషన్ ఏంటి? జీవాహారం. అదేంటి? ఆయనే. హల్లెలూయా. వాక్యం అనేటువంటి నూతన నిబంధనలో ఉన్న క్రీస్తు బోధ, అపోస్తుల బోధే జీవాహారము. దాన్ని మనం తీసుకున్నట్లయితే, దాన్ని మనం అనుసరించి జీవించినట్లయితే అదే నిత్య జీవం. హల్లెలూయా. ఈ నిత్య జీవం యొక్క అర్థము తెలియక నిత్య జీవం ఇటర్నల్ లైఫ్ అనగానే అందరి తల్ల పైకి వెళ్ళిపోతుంది. ఏమండి, నిత్య జీవం అనగానే అందరు పైకి చూస్తారు. అంటే రాబోయే లోకం. అది ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇక్కడే ప్రారంభం అవ్వాలి. ఎందుకనంటే ప్రభు స్పష్టంగా చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలవాడే. అదేవిధంగా నా యొక్క శరీరమును తిని నా యొక్క రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని పొందుకుంటాడని అర్థమవుతుంది కదా. సో వీ హ్యావ్ టు రిసీవ్ ద ఎటర్నల్ లైఫ్ బై ఈటింగ్ హిస్ ఫ్లెష్, which is the word of God, and drinking his blood, which is also the word of God, which is especially the New Testament Christ doctrine and apostles doctrine. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. And Jesus answered and said unto her, whosoever drinketh of this water shall thirst again, but whosoever drinketh of the water that I shall give him shall never thirst, but the water that I shall give him shall be in him as a well of water springing up into everlasting life. చదవమ్మా. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఏదైతే జీవాహారమైన వాక్యం ఉందో, నూతన నిబంధన క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, అది మనలో ఉవికేడి మరి జీవపు ఊటగా ఉంటదంట. మనం ఇంకెన్నటికీ దప్పిక కానీ ఆకలి కానీ లేకుండా ఉంటాం. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కానీ నిత్య జీవాన్ని కూడా అందరూ పొందుకోరు, ఎందుకని అందరూ విశ్వసించరు కాబట్టి. అవునా కదా? అందరూ విశ్వసిస్తారా? విశ్వసించరు. అందరు నిత్య జీవాన్ని పొందుకుంటారని అందరు నిత్య జీవాన్ని పొందుకోరు. ఆ విషయాన్ని కూడా వాక్యం స్పష్టం చేస్తా ఉంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, యాక్ట్స్ గాస్పెల్. ఎవరైతే అనుసరించి జీవిస్తారో వాక్యాన్ని వాళ్ళే నిత్య జీవాన్ని పొందుకుంటారు. యాక్ట్స్ గాస్పెల్ 13th chapter, యాక్ట్స్ 13th chapter, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదివినట్లయితే, and when the Gentiles heard this, they were glad and glorified the word of the Lord, and as many as were ordained to eternal life believed. చదవమ్మా.
అన్యజనులు ఈ మాట విని ఆ, సంతోషించి ఆ. దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన జాగ్రత్త వారందరూ గమనించండి అయ్యా, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. విశ్వసించారు. అంటే ఏంటి? ప్రభునందు విశ్వసించే వాళ్ళు ఎవరయ్యానంటే ముందుగానే నిత్య జీవం కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళు. దేవుని వాక్యానుసారంగా. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మాట వింటారు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వాక్యానుసారంగా జీవించట్లేదు, చేయొద్దన్న పనులే చేస్తున్నారు, చేయమన్న పనులు చేయట్లేదని మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ఏర్పాటు చేయబడలేదు కాబట్టి. నిత్య జీవం కొరకు ఎవరైతే ఏర్పాటు చేయబడతారో వాళ్ళు మాత్రమే ఆ విధంగా నిత్య జీవాన్ని పొందుకుంటారు. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమన్స్ 2nd chapter 7th and 8th verses, 7-8 వచనాలు జాగ్రత్త గమనించండి. ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారు? ముందుగా ఆయన చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. రెండవది, టు దెమ్ హూ బై పేషెంట్ continuous in well doing seek for glory and honor and immortality, eternal life. But unto them that are contentious and do not obey the truth but obey unrighteousness, indignation and wrath. చదవమ్మా. సత్క్రియను ఓపికగా చేయుచు. జాగ్రత్త గమనించండి. అంటే యేసుక్రీస్తు బోధను, అపోస్తుల బోధను ఆహారముగా తీసుకుంటూ దాని చేత జీవించే వాళ్ళు ఎవరైతే సత్క్రియలను ఓపికగా చేస్తూ, అంటే మంచి పనులను కంటిన్యూగా చేస్తూ, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. దేన్ని వెతికే వాళ్ళంట వీళ్ళు? బంగారమా, డబ్బులా, ఆస్తులా, అందమా? దేనికోసం పాకులాడే వాళ్ళంట వీళ్ళు? మహిమ, ఘనత, అక్షయత మరణము లేనటువంటి ఆ నిత్య జీవం ఏదైతే ఉందో, అక్షయత, నిత్య జీవం ఇచ్చును. దాన్ని వెతికే వాళ్ళకి దేవుడిది ఇస్తాడంట. సో మనం దేన్ని వెతికే వారిగా ఉన్నాం ఈ లోకంలో? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ఆ అక్షయత, ఆ మహిమ, ఆ యొక్క ఘనత అవన్నీ కూడా వాక్యములోనే ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ కూడా క్రీస్తులోనే ఉన్నాయి. అవి వెతికే వారికి ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 జాగ్రత్త గమనించండి. Romans 6 chapter 23rd verse. Romans 6 chapter 23rd verse. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. చదవమ్మా. 3. వేరొక నియమము. అమ్మా, రోమన్స్ 6 chapter 23rd verse. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో యేసు క్రీస్తు నందు తప్ప ఇంకెక్కడా నిత్య జీవము లేదు. ఆ యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆ యేసు క్రీస్తు బోధను అనుసరించి జీవించటమే నిత్య జీవాన్ని జీవించటం. అలా చేయకపోతే నాశనం తప్ప ఇంకొకటి లేదు. నాకు తెలుసు అంటే సరిపోదు, తెలిసిన దాన్ని అనుసరించాలి. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది కాబట్టి ఆ మహిమను, ఆ ఘనతను, ఆ అక్షయతను, ఆ వాక్యాన్ని ఇంకా తెలుసుకునే ప్రయత్నం మనము చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, 1 Timothy 6 chapter 12th verse, పౌలు గారు రాస్తున్నారు తిమోతికి మాట ఏమనంటే, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫైట్, lay hold on eternal life, whereunto thou art also called, and hath professed a good profession before many witnesses. చదవమ్మా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. ఏం పట్టుకోవాలంటండి? నిత్య జీవము చేపట్టుము. పట్టుకో. నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకో అంటున్నాడు పౌలు. దాన్ని పొందుటకే నువ్వు పిలువబడ్డావు. పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఏమండి తిమోతి అనా? మనం కూడా కాదా? మనం కూడా పిలువబడింది దానికోసమేగా కాదా? యేసు ప్రభు పిలిచిన మనందరం కూడా పిలువబడింది దేనికోసం? నిత్య జీవంకు పట్టుకోవటం కోసం. చదువు, మళ్ళీ చదవమ్మా ఒకసారి, చక్కగా స్పష్టంగా చదవమ్మా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవము చేపట్టుము. ఏం పట్టుకోవాలంటే నిత్య జీవము చేపట్టుము. ఈ రోజున మన ముందున్న ప్రశ్న ఏంటంటే, మరి మీరు, నేను, మనము నిత్య జీవాన్ని చేపట్టుకున్న వాళ్ళమా కాదా? నిత్య జీవం అంటే ఏంటో దేవుడు మనకు తెలియజేశాడు.
అది ఎక్కడుందో తెలియజేశాడు, అది ఎలా తెలుసుకోవాలో తెలియజేశాడు, అది ఎలా పొందుకోవాలో తెలియజేశాడు, అది ఎలా జీవించాలో కూడా తెలియజేశాడు. మరి దాన్ని పట్టుకొని మనం ఉండాలి. వీ హ్యావ్ టు లే ఆన్ ద ఎటర్నల్ లైఫ్. దాని కొరకే మనం పిలువబడ్డాం. ఎక్కడో ఎప్పుడో కాదు, ఇక్కడే ఇప్పుడే పట్టుకొని అది జీవించడం కొరకు మనం పిలువబడ్డాం. లాస్ట్ వర్డ్స్, ద 1 John 5th chapter 20th verse. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, and we know that the Son of God is come and hath given us an understanding that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God and eternal life. చదవమ్మా. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలెనని, జాగ్రత్త గమనించండి. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. అంటే యేసుక్రీస్తు నందు ఉండటం అంటే దేవుల్లో ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిజమైన ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ కదా. వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? దిస్ ఈస్ టు నో ద ఓన్లీ ట్రూ గాడ్ and Jesus Christ whom he hath sent is eternal life. John 17:3. సో ఏం చెప్తుంది ఈ వచనం? యేసుక్రీస్తు ప్రభువే సత్యవంతుడైన ఏకైక దేవుడు మరియు నిత్య జీవము కూడా ఆయనే. ఆయన యందే నిత్య జీవం ఉంది. ఆయనలో ఉంటే మనం నిత్య జీవములో ఉన్నట్టే జీవిస్తున్నట్టే. హల్లెలూయా. అందరు లేచి నిలబడితే దేవుడు మనకు ఆయనలో నిత్య జీవాన్ని జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంది. ఎందుకంటే చాలా అవసరం అండి. ఈ లోకంలో నిత్య జీవాన్ని మనం జీవించాలని, దానికోసమే మనం పిలువబడ్డాం. ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, ఇక్కడే ఈ రోజు నుంచి అయినా దయచేసి మీరందరూ నిత్య జీవనకు ఆధారమైనటువంటి జీవవాక్యము, క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, దానిని వినండి, ధ్యానించండి, పరిశీలనగా తెలుసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని అనుసరించి జీవించండి. అది నిత్య జీవం. ఆమేన్. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సందుకు వస్తూ ఉన్నాం. అయా, నిత్య జీవం అంటే ఏంటో, అది ఎలాగా తెలుసుకోవాలో, పొందుకోవాలో, ఎలా జీవించాలో కూడా మాకు స్పష్టంగా తెలియజేశారు. ఈ క్షణం మొదలుకొని నిత్య జీవమును మేము అనుభవిస్తూ ఆ యొక్క నిత్య జీవము యొక్క మార్గాన్ని అనేకులకు తెలియజేసే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.